రేపు పండగ కదా, రేపు పెన్షన్లు ఇస్తే మీరు ఆఫీసర్లు అందరూ కూడా వాళ్ళు పెద్ద ఆఫీసర్లు కలుస్తూ ఉంటారు. అది ఆనవాయితీ వస్తుంది మొదటి నుంచి. అంటే ఒక రోజు ముందు ఇచ్చేద్దామని చెప్పి ఈవేళ ముందు రోజు ఈ పెన్షన్ ఇచ్చే కార్యక్రమం పెట్టడం జరిగింది. రేపు ఖాళీ ఉండదని ఉద్దేశంతో మరి సందర్భంగా ఇక్కడ రావడం జరిగింది. మరి ఈవేళ మీకు కూడా కొన్ని విషయాలు వచ్చాం కదా, కొన్ని విషయాలు చెప్పాల్సిన అవసరం ఉంది. చాలామంది తెలియదు, తెలుసుకోవాల్సిన ప్రయత్నం కూడా చేయాలి. ఈవేళ ఈ పెన్షన్ల కార్యక్రమం మన రాష్ట్రంలో, అంటే ఇది ఎందుకు చెప్తానంటే పబ్లిక్ కోసం చెప్తాను, చాలామంది తెలుసు తెలియదని అన్నాం. మన రాష్ట్రంలో ఎంతమందికి పెన్షన్లు ఇస్తున్నామంటే చాలామంది తెలియదు. అంటే మనం చెప్పాల్సిన బాధ్యత ఉంది. మన రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి సంవత్సరం 1వ తారీఖున, ప్రతి నెల 1వ తారీఖున, అంటే ఈవేళ 31 ఇస్తున్నాం, 1వ తారీఖున 63,12,039 పెన్షన్లు ప్రతి నెల ఇస్తున్నాం మనం రాష్ట్రంలో. అలాగే రాష్ట్రం అయిపోయింది. అనకాపల్లి జిల్లా, మన జిల్లా అనకాపల్లి. ఇప్పుడు అనకాపల్లి జిల్లాలో ప్రతి నెల 1వ తారీఖున 2,57,565 మందికి పెన్షన్ ఇస్తున్నాం. వారికి నెలకి ఎంత అవుతుంది అంటే, ఇందా చెప్పిన 63 లక్షల మంది చెప్పాను కదా రాష్ట్రంలో, వారికి నెలకి 2,744 కోట్లు అవుతుందండి నెలకి, సంవత్సరానికి కాదు. అలాగే అనకాపల్లి జిల్లాలో చెప్పాను 2,57,565 మందికి. వీరికి నెలకి ఎంత ఇస్తున్నాం అంటే మనం 109 కోట్లు ఇస్తున్నాం ప్రతి నెల. ఒక నెల కాదు, ప్రతి నెల 109 కోట్లు 41 లక్షలు ఇస్తున్నాం అనకాపల్లి జిల్లాకి. అలాగే జిల్లా తర్వాత నర్సీపట్నం నియోజకవర్గానికి, మన నర్సీపట్నం నియోజకవర్గంలో ఈ 41,500 మందికి ప్రతి నెల 17,73,00,000 ఇస్తాం. సంవత్సరానికి కాదు, నెలకి. అలాగే మీ మాకారపాలెం మండలంకి వద్దాం. ఇప్పుడు నర్సీపట్నం చెప్పాను కదా నేను. మీ మాకారపాలెం మండలంకి వస్తే, మీ మాకారపాలెం మండలం 9,961 మందికి ఇస్తున్నాం మీ ఒక్క మండలంలో ప్రతి నెల. దీనికి ప్రతి నెల ఎంత అవుతుందంటే, మీ ఒక్క మండలానికి 4,28,00,000 అవుతుందండి ప్రతి నెల కూడా ఇస్తున్నాం. అలాగే మీ లచ్చనపాలెంకి ఎంత ఇస్తున్నాం అని చెప్పాలి కదా. మరి ఇప్పుడు వరకు రాష్ట్రం చెప్పాను, జిల్లా చెప్పాను, నర్సీపట్నం నియోజకవర్గం చెప్పాను, మాకారపాలెం మండలం చెప్పాను. మీ లచ్చనపాలెంకి వస్తే, లచ్చనపాలెం పంచాయతీలో 633 మందికి పెన్షన్ ఇస్తున్నాం. 633 మందికి. వీరికి ప్రతి నెల ఎంత ఇస్తున్నాం తెలుసా? మీ ఒక్క ఊరికి 25,68,000 రూపాయలు ఇస్తున్నాం. ఇది లెక్క. మీ లచ్చనపాలెంకి నేను మొన్న అయిన తర్వాత 40 లక్షల రూపాయలు మీ పంచాయతీకి ఇచ్చాను నేను. అది ఎమ్మెల్యే గ్రాంట్, నా గ్రాంట్ నుంచి. సీసీ రోడ్లకి 4 రోడ్లకి 40 లక్షలు ఇచ్చాను. 3 రోడ్లు పూర్తయిపోయాయి, ఒక్క రోడ్డు అవ్వలేదు. ఎందుకు అవ్వలేదు ప్రెసిడెంట్ గారు? కోర్టు కేసు ఉంటే అది ఎందుకు పెట్టి ఇంకోటి పెట్టచ్చు కదా. ఈ మాకారపాలెం మీ మండలంలో సీసీ రోడ్లు, డ్రైన్లు, శ్మశానాలకు కూడా డబ్బు ఇచ్చాను. శ్మశానాలకి మొత్తం 127 ఎన్ఆర్జీసీ వర్కులు ఇచ్చానండి. 127 పనులు ఇచ్చాను. శ్మశానాలు కానీ, డ్రైన్లు కానీ, సీసీ రోడ్లు కానీ కొన్ని సంవత్సరాలు ఇచ్చింది. దానికి ఎంత ఇచ్చాను తెలుసు మీకు? 12,41,00,000 ఇచ్చాను. 12 కోట్లు అండి. మీరు 7 లక్షలకు ఉన్నారండి.
12,41,00,000 పోయిన సంవత్సరం ఇచ్చారు. కొత్తగా ఇప్పుడు మళ్ళీ ఈ సంవత్సరం రేపు ఈ నెల నుంచి రేపు నుంచి ఒకటో సంవత్సరం కొత్త సంవత్సరం వస్తుంది. మళ్ళీ మీ కొత్త రేపు వచ్చే నెలలో మీ మండలానికి ఒక్క మండలానికి 5 కోట్లు ఇస్తున్నాం. 5,23,00,000 ఇస్తున్నాను రేపు వచ్చే వారం. దీంట్లో మళ్ళీ 5,23,00,000లో మీ మండలానికి ఇస్తాం కదా, దాంట్లో మళ్ళీ మీ లక్షణ పంచాయతీకి 20,00,000 ఇస్తున్నాం. ఇంకో విషయం ఏంటంటే, నాకు ఇప్పటి నుంచో మీ ప్రెసిడెంట్ గారు పెద్దలందరూ కూడా పాత ప్రెసిడెంట్ గారు అందరూ ఊళ్ళు పెద్దలు కొండలగ్రారం నుంచి లక్షన్నపాలెం నుంచి రోలుగుంటకి వెళ్ళే రోడ్డు మాకు వేయమని చెప్పి నాకు 6 నెలల నుంచి 7 నెలల నుంచి అడుగుతున్నారు. కానీ అప్పుడు డబ్బులు ఇవ్వలేకపోయాను. మన డబ్బులు వచ్చాయి, ఇప్పుడు ఇచ్చాను. కొండలగ్రారం జంక్షన్ నుంచి మీరు లక్షన్నపాలెం నుంచి రోలుగుంటనే జానకిరాంపురం కుశలపూడి జానకిరాంపురం వరకు రోడ్డుకి 2,60,00,000 ఇచ్చానండి. 2 కోట్లు అండి, 2 లక్షలు కాదు. కోట్లకి లక్షలకి తేడా. 2,60,00,000 ఇచ్చాను. కొండలగ్రారం నుంచి జానకిరాంపురం వరకు పక్కా తారు రోడ్డు అయిపోతుంది. ఆల్రెడీ శాంక్షన్ అయింది. మన టెండర్స్ కూడా పిలిచారు. అదేమన్నా దగ్గరుండి బాగా చేసుకుంటే మీ అందరికి ఉపయోగపడుతుంది. పొలాల్లోకి వెళ్ళేవాళ్ళు, రోలుగుంట వెళ్ళేవాళ్ళు, కుశలపూడి వెళ్ళేవాళ్ళు ఇంకా చుట్టూ తిరిగి వెళ్ళాల్సిన ఇలా వెళ్ళిపోవచ్చు కదా, దగ్గర కదా. అంచేది ఇచ్చండి డబ్బు. దీన్ని కూడా పాడు చేసుకోకుండా మీరు చేసుకుంటే మంచిదని చెప్పి నేను మనం చేస్తానండి. ఇంకో విషయం చెప్పాలా. ఏ విషయం అంటే, కొన్ని విషయాలు కొంచెం తెలుసుకోవాలండి. ఇక్కడ పెద్దలు చదువుకున్న కుర్రలు మళ్ళీ ఈ సంవత్సరం 150 కోట్లు ఇస్తారు. మళ్ళీ వచ్చే సంవత్సరం 3వ సంవత్సరం కూడా 100 కోట్లు తగ్గదు. ఆదివాది అంటే ఇప్పుడు ఆకారం టైంలో చేసి వెళ్ళాలని ఉద్దేశిస్తున్నాను. మన దాలింపేట నుంచి ముఖ్యం మీద ఒకసారి దాలింపేట ఉన్నారు ఇక్కడ. దాలింపేట నుంచి మన పెద్దలు వచ్చారు, నాకు కలిశారు. నర్సీపట్నం నా ఇంట్లో నోకారాం గుడికి డబ్బులు కావాలన్నారు. అది శాంక్షన్ చేశారండి గుడి.